చపాతీ పిండి మిగిలిపోతే గనక ఒక్కసారి పచ్చి కొబ్బరి పన్నీర్తో ఇలాగ బొబ్బట్టు ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దీనికోసం 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, అలాగే సేమ్ క్వాంటిటీ పన్నీర్ తురుము తీసుకోవాలి. ఇందులో కొంచెంగా ఇలాచీ పౌడర్, అలాగే 4-5 టేబుల్ స్పూన్స్ జాగరీ పౌడర్ కానీ షుగర్ కానీ వేసుకోండి. వీటన్నిటిని మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ స్టఫింగ్ మిక్స్చర్ అనేది పొడి పొడిగా ఉండాలి, ముద్దలాగా ఉండకూడదు. మనకి చపాతీలోంచి బయటకు వచ్చేస్తుంది ఇది. ప్రిపేర్ చేసే 5 మినిట్స్ ముందు మాత్రమే మిక్స్ చేసుకోండి ఈ స్టఫింగ్ని. చపాతీ పిండి తీసుకుని ఇలాగా థిన్గా రోల్ చేసుకోండి. చపాతీని ఎంత థిన్గా రోల్ చేసుకుంటే మనకి బొబ్బట్ అనేది అంత థిన్గా వస్తుంది. ఇలా పెద్దగా రోల్ చేసుకున్నాక ఫస్ట్ దీన్ని హాఫ్కి కట్ చేసుకుని ఒక హాఫ్లో 2 టేబుల్ స్పూన్స్ మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీరు, పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా, దాన్ని స్టఫ్ చేసుకుని కొంచెంగా మళ్ళీ ఈ చపాతీని థిన్గా రోల్ చేసుకోండి. మరీ ఎక్కువ రోల్ చేయొద్దు, స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా మీకు కుదిరినంతగా రోల్ చేసుకుని స్టవ్ మీద ఆయిల్ కానీ గీతో కానీ ఫ్రై చేసుకుంటే మన పన్నీరు పచ్చి కొబ్బరి బొబ్బట్టు రెడీ అండి. చాలా హెల్తీ రెసిపీ, ఈజీగా అయిపోతుంది 10 నిమిషాల్లో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.